హలో గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మార్నింగ్ అరౌండ్ 8:30 హోటల్ కింద కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటే దానికైతే వెళ్తున్నాము. నాకైతే చాలా నచ్చింది బ్రేక్ఫాస్ట్. సింపుల్గా డ్రై ఫ్రూట్స్, బ్రెడ్ విత్ వేరియస్ ఫ్రూట్ జామ్స్ అండ్ వాఫుల్, ఆమ్లెట్, ఎగ్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్. సో ఇలా చాలా నాకు సింపుల్గా నచ్చింది. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యాక రెడీ అయిపోయి బ్యాగ్స్ అన్ని సర్దేసుకుని ఈ హోటల్, ఇది టౌన్ ప్లేస్ సూట్స్ బై మ్యారియట్, ఈ హోటల్ నుంచి చెక్అవుట్ చేస్తున్నాము. సో మనం నిన్న ఈవినింగ్ వచ్చాము అండ్ ఈరోజు అరౌండ్ 11 o'clockకి వెళ్ళిపోతున్నాము. ఇక్కడి నుంచి మనమైతే వర్జీనియా స్టేట్కి వెళ్ళబోతున్నాము. ఈ పిట్స్బర్గ్ పెన్సిల్వేనియా నుంచి వర్జీనియాకి అరౌండ్ 3.5 hours కార్ జర్నీ. ఈ వెకేషన్ మొత్తం కూల్ గా జరిగిపోతుంది. ఈ రోజైతే డే 11 ఇన్ ఈస్ట్ కోస్ట్. ఒకప్పుడు వరకు న్యూయార్క్ లో డే 1, డే 2, డే 3 అని చెప్పాను. సో ఇప్పుడు న్యూయార్క్ అయిపోయింది కాబట్టి ఇంకా స్టిల్ మేము ఈస్ట్ కోస్ట్ లోనే ఉన్నాం కాబట్టి ఇలా ఈస్ట్ కోస్ట్ అని చెప్తున్నాను. ఇప్పుడైతే పిట్స్బర్గ్ లో ఇంకొక ఫేమస్ అట్రాక్షన్ పాయింట్ స్టేట్ పార్క్ అని ఒకటి ఉంది. సో దానికైతే వెళ్తున్నాము. గూగుల్ చేసి పిట్స్బర్గ్ లో ఫేమస్ అట్రాక్షన్స్ ఏంటి అని అడిగితే ఈ పాయింట్ స్టేట్ పార్క్ ని సజెస్ట్ చేసింది. లొకేషన్ వచ్చేసి డౌన్ టౌన్ పిట్స్బర్గ్ అండ్ ఇక్కడ కనిపిస్తున్న సక్షన్ బ్రిడ్జ్, అది కూడా ఫేమస్. 3 sisters బ్రిడ్జ్ అంటారట. ఓపిక ఉన్న వాళ్ళైతే దానిపైన కూడా వాక్ చేయొచ్చు. లైక్ మనం బ్రూక్లిన్ బ్రిడ్జ్ మీద వాక్ చేస్తూ స్కై లైన్స్, స్కై స్క్రీపర్స్ అన్ని ఎలా చూసామో అలాగే ఆ బ్రిడ్జ్ పైన కూడా వాక్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది పాయింట్ స్టేట్ పార్క్. చాలా పెద్దగా ఉంది. ఇది అరౌండ్ 12 o'clock కదా, ఎండగా ఉంది అండ్ సండే అయినా కూడా ఎవ్వరు లేరు. బట్ ఇక్కడ ఈవెంట్స్, ఫెస్టివల్స్, July 4th ఫైర్ వర్క్స్ ఇలాంటివన్నీ బాగా జరుగుతాయట. అక్కడ దూరంగా కాలేజ్ స్టూడెంట్స్ అనుకుంటా సమ్ ఈవెంట్ హోస్ట్ చేస్తున్నారు. మాకైతే ఎండలో చాలా ఇబ్బందిగా అనిపించింది. జస్ట్ వాటర్ ఫ్రంట్ ముందు ఒక 10 నిమిషాలు కూర్చుని వచ్చినందుకు కాసేపు అలా చూస్తూ ఉన్నాము. ఎక్కడ షేడెడ్ ఏరియా లేదు అనిపించింది ఈ మొత్తం పార్క్ లో. మేబీ ఇంకా నడవాలేమో. సో మాకైతే పెద్ద ప్లాన్స్ లేవు పిట్స్బర్గ్ ని చూడాలని. మన జస్ట్ ఏమల్లా శ్రీ వెంకటేశ్వర టెంపుల్ ని చూడడానికి అదైతే అయిపోయింది కదా. సో ఇలా పార్క్ లో కాసేపు ఉండేసి మేమైతే మళ్ళీ వర్జీనియా స్టేట్ కి స్టార్ట్ అయ్యాము. సో ఫైనల్గా వర్జీనియా స్టేట్కి అయితే వచ్చేసాము. ఈ వర్జీనియా స్టేట్కి ఎందుకు వచ్చాము అంటే ఇక్కడ నియర్ బై స్టేట్లో మన కాలేజ్ అయితే ఉంది. సో ఇక్కడ ఫ్రెండ్స్ ఇంట్లో ఉంటే ఆ కాలేజ్కి వెళ్ళడానికి కొంచెం ఈజీగా ఉంటుంది అని చెప్పి ఇక్కడైతే స్టే చేస్తున్నాము. ఈ అట్మాస్ఫియర్ అయితే ఆల్మోస్ట్ వెస్ట్ కోస్ట్లో ఉన్న మన సియాటల్ లాగా అనిపించింది. అండ్ మీరు వీడియో చివరి వరకు అయితే చూడండి. ఇలా ఈ కమ్యూనిటీని కూడా మీకు చూసినట్టు ఒక ఐడియా ఉంటుంది. ఇల్లు అయితే చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. పెద్ద పెద్ద బ్యాక్ యార్డ్స్ అండ్ సైడ్ యార్డ్స్తో చాలా బాగుంది ఈ లొకేషన్ అయితే. ఇప్పుడైతే మేము ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తున్నాం కాబట్టి అక్కడ వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేయదు కాబట్టి ఈ వీడియోని ఈ రోజు ఇలా ఎండ్ చేయబోతున్నాను. సో తిరిగి రేపైతే ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్తున్నాము. అది చూడడానికైతే నా ఛానల్ పైన ఒక కన్నేసి ఉంచండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ కానట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకునేంత వరకు గుడ్ నైట్.